Hey girls, welcome back to my channel and you are watching Nikitha's channel. Yes, Nikitha ki curls enti ani chustunnara. Yes, nenu curl chestanu. I'm very happy. Basically naku curly hair ante చాలా ఇష్టం, but ఏదో బై మిస్టేక్ గా నాకు సాఫ్ట్ హెయిర్ కొంచెం సిల్కీ హెయిర్ వచ్చేసింది. అరే బాబు, ఒక్కొక్కసారి పిల్లలు ఉన్నారు కదా, ఫుల్ టెన్షన్ అయిపోతుంది ఏమవుతుందో అని, ఏమైనా పడిపోయినారు అనేసి అని చూస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. ఎస్ ఐ కర్ల్ ఇట్. ఎందుకో నాకు కర్ల్ చేసుకోవాలనిపించింది. బేసిక్గా ఈరోజు ఏదో ఒక వీడియో చేయాలనిపించింది. సో ఏం వీడియో చేయాలో తెలీదు, బట్ కర్ల్స్ అంటే ఇష్టం కాబట్టి సో ఐ మేడ్ దిస్ కర్లీ హ్యావ్ వీడియో ఫర్ యూ గైస్. బేసిక్గా కర్లీ హెయిర్ ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా. అసలు ఆ ట్యాంగిల్ అదంతా పక్కన పెట్టేస్తే అది ఎట్లా తీసుకోవచ్చు. జుట్టు పైన కూడా అసలు పోయినట్టే ఉండదు, బాగా ఫుల్ బుషీగా ఉంటుంది. ఆ నెక్స్ట్ క్యూట్గా ఉంటారు అమ్మాయిలు. సో ఐ లవ్ కర్లీ హెయిర్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది అన్నమాట హెయిర్ నాది. ఇప్పుడు ఇంత లెంగ్త్ ఉంది. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే ఒక బాగా నీట్గా స్లీక్ స్ట్రైట్ చేసేద్దాం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ కర్లీ, నాకు బేసిక్గా కర్లీ హెయిర్ అంటే ఇష్టం. ఎందుకంటే అది బాగా వాల్యూమ్గా ఉంటుంది, ఎంత ఊడిపోయినా కూడా అసలు కనిపించదు ఊడిపోయింది అనేసి అని. సో నాకు అట్లా కర్లీ హెయిర్ గర్ల్స్ అన్న నాకు బాగా ఇష్టం. బేసిక్గా నాకు కర్లీ హెయిర్ అంటే ఇష్టం. దేర్ ఇస్ ద మ్యాటర్. సో ఈరోజు నేను కొంచెం కర్ల్ చేసుకుందాం అనుకుంటున్నాను. టిష్యూ. సో ఐ హ్యావ్ దిస్ కర్లింగ్ వాండ్ విత్ మీ. ఇది హ్యావెల్స్ నుంచి కొన్నది. ఎప్పుడో నాట్ సెంచరీలో కొంది. దుమ్ము కూడా పట్టేసింది బాగా. సో ఇదేంటి అంటే దీనికి ఉన్నది ఒకే ఒకటి ఉంది, లైక్ ఆన్ ఆఫ్, దట్స్ ఇట్. దీంట్లో టెంపరేచర్ కంట్రోల్ చేసేకి అట్లా సపరేట్ బటన్స్ ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే నేను ముందు కర్ల్ చేసుకున్నప్పుడు చూసింది ఏంటి అంటే ఇదో ఇక్కడ ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ స్క్రూల్లో చిక్కుకునేస్తుంది హెయిర్. కొంచెం అదొక బాధ, టెన్షన్ అంతే. స్కాల్ప్కి దగ్గరగా పెట్టుకోవద్దండి, బికాజ్ లైక్ స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంతే. ఇంకా దీని గురించి ఏం చెప్పనక్కర్లేదు. బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు హెయిర్ వాల్యూమ్ ఎంత తీసుకుంటారో దాని బేస్ మీద కర్ల్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒక సన్న ఇది తీసుకొని టైట్గా కర్ల్ చేస్తున్నారు అంటే ఇంకా నార్మల్గా నేను ఎలా ఉంటామంటే మన ఆఫ్రికన్స్కి ఉంటుంది కదా హెయిర్ ఫుల్ కర్లీ. సో అలా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ టేక్. సో లెట్స్ గెట్ ఇన్. ఇక్కడే ఉంది స్విచ్ బోర్డ్. సో నేను ఈరోజు పెద్ద గేమ్ చేయడం లేబో, చూడు చిక్కు కూడా లేదు. చిక్కున్నా కూడా నేనేం పెద్దగా పట్టించుకొని పెరికేస్తాను. సో యా, బై ద వే ఆన్. అందరు చేపట్టి చూస్తారు, నాకు బేసిక్గా భయం. సో నేను స్మెల్ చూస్తాను కాలిందా లేదా అనేసి. సో ఒక సైడ్ మనం ఎలా తీసుకోవాలంటే ఒక సైడ్కి మనం ఇలా చెప్తే ఇలా చేయాలా. సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఇట్లా డౌన్వర్డ్స్ చేయాలి. సో నాకు ఇది మామూలుగా పెద్ద కన్ఫ్యూజన్. సో లెఫ్ట్ ఆల్వేస్ డౌన్, రైట్ ఆల్వేస్ అప్. ఒక 5 సెకండ్స్, 6 సెకండ్స్, 7 సెకండ్స్ మీకు టర్ల్ అంటున్నా కర్ల్ టైట్గా రావాలి అంటే కొంచెం ఒక 10 సెకండ్స్ అలా పెట్టుకుంటే చాలా అనుకుంటాను. సో స్లోలీ రిమూవ్ ద కర్ల్.
చూసారా? మై గాడ్, దిస్ ఈస్ ద రీజన్ ఐ లవ్ గర్ల్స్. నెక్స్ట్
That's it for today, jams, and see you on the next video. Until then, take care and bye bye. Don't forget to subscribe. Yeah.